కావలి వాయిస్ కు స్వాగతం. 1,30,00,000 రూపాయలతో కావలి పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ నుండి కలుగోలమ్మ గుడి వరకు నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు పనులు చకచకా సాగుతున్నాయి. గత 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి చూడలేదని, రోడ్లు గుంతలమయంగా మారినా పట్టించుకున్న దాఖలాలు లేవని వాహనదారులు, ప్రజలు తెలుపుతున్నారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 2 ఏళ్లలోనే ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. అభివృద్ధి గురించి వారి మాటల్లోనే విందాం. జై జై కావ్య కృష్ణన్న, ప్రజలంతా నీ వెంటన్నా, కావలి కనక పట్టణం నీతోనే సాధ్యమన్నా. అభివృద్ధి కావలి నేలపై కనపడుతుంది. కొత్త ఆశల వెలుగులతో ప్రగతి బాటలో నడుస్తుంది. గత చీకట్లు తొలగిపోతే అభివృద్ధి వెలుగులు విరిసేనయ్యా. ప్రతి సమస్యకు పరిష్కారం చూపే ప్రజల నమ్మకం నిలిచేనయ్యా. జై జై కావ్య కృష్ణన్న, ప్రజలంతా నీ వెంటన్నా, కావలి కనక పట్టణం నీతోనే సాధ్యమన్నా. హై! 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 నియోజకవర్గానికి నిధులు తెచ్చి ప్రగతి పరుగులు పెట్టిస్తున్నావు. ప్రతి గ్రామం చిరునవ్వుతో కొత్త దారిలో నడిపిస్తున్నావు. చంద్రబాబు సీన్ అన్న నా పేరు. ఈ రోడ్లు గిట్లన్నీ ముస్లింల నుంచి బైపాస్ దాకా బాగానే చేస్తున్నాడు. బ్రిడ్జి మీద కూడా బాగానే చేశాడు. బాగానే ఉంది సార్, ఇబ్బంది లేదు. అంతకుముందు రోడ్డు ఏం బాగాలేదు, మధ్య బాగానే డెవలప్ చేస్తాడు సార్ కావ్య కృష్ణారెడ్డి గారు. తొమ్మిదిపేట రోడ్డు జరిగింది. అక్కడ పోతే మధురబాడు నుంచి హై స్కూల్ యాపకం మిల్ దాకా రోడ్డు వేసారు, బాగానే ఉంది. బ్రిడ్జి మీద వర్క్ చేపిస్తున్నాడు. వైకుంఠపురం కూడా చేపిస్తున్నాడు. ఈ కలుగొలమ్మ రోడ్లు కూడా సెలక్షన్ అయింది. మా చంద్రమ్మ కానీ మా రోడ్డు కూడా సెలక్షన్ అయింది. సిమెంట్ రోడ్డు చేశాడు సార్, చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ కూడా వేయించున్నారు. అభివృద్ధి బాగుంది. నేను ఉండేది వైకుంఠపురం. ఈ స్టాండ్లో సుమారు 2013 నుండి ఉన్నా. కాకపోతే ఏంటంటే మాకు ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి, బాగానే ఇబ్బంది లేదు. ఒక 4 రోజుల నుండి పనులు స్టార్ట్ చేశారు, పనులే చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే రోడ్డు కొంచెం ఎక్స్టెన్షన్ అవుద్ది, అంతా ఫ్రీగా ఉంటుంది. కాకపోతే ఈ ఎక్స్టెన్షన్ అయిన దానివల్ల మా స్టాండ్ ఎక్కడ పెట్టుకోవాల్సి వస్తుందా అనేది మాకు కొంచెం డౌట్గా ఉంది. మాకు ఉండే బళ్ళు వచ్చి దాదాపు ఒక 70 బళ్ళు దాకా ఉన్నాయి, చిన్నవి కానీ పెద్దవి కానీ అన్ని. లైన్ మీద పోతే మాత్రం ఇబ్బందిలే, లైన్ మీద పోకపోతే ఇన్ని బళ్ళు పెట్టాలన్నా కూడా కష్టం అవుతుంది. మేము ఎక్కడ పెట్టుకోవాలనేది మాకు ఇప్పుడు అదే అంతు చెక్కట్లా. అదొకటి మాకుండే సమస్య. మెయిన్ ఏంటంటే ఇటు మేము ఇంటికి పోవాలన్నా కానీ, మధ్యాహ్నం అన్నానికి పోవాలన్నా, ఇటు సైడ్ పెద్ద పోని అటు బాడుక్కు పోవాలని ఇదంతా తిరుక్కొని పోవాల్సి వస్తుంది. అది మాకుండే ఇబ్బంది. ఇటు దావు కానీ మాకు కానీ ఇస్తే మా బళ్ళు పోయేదాన్ని మాకు బాగుంటుంది. ఆ ఎమ్మెల్యే సార్ కూడా చేశారని మాకు కూడా ఇదిగా ఉంటుంది. కొంచెం బాగానే చేశారు,
దాని వరకేం ఇబ్బందిలే. కొత్త పాలనలో చూసుకుంటే కనీసం ఎమ్మెల్యే ఇంటి ముందు అన్ని గుంటలు ఉన్నా కూడా గుంటలు పూడ్చలేకపోయారు. మేము అటు నెల్లూరు పోవాలన్నా కనీసం పక్కూరు పోవాలన్నా ఆ గుంటల్లో మా లోడు బళ్ళు కట్టలు ఇరిగిపోవటము, బేరింగులు కొట్టేయటం ఇదే సమస్య మాకు లోడ్లు వేసుకొని పోవాలని. ఇప్పుడు హాయిగా ఉంది. ఇప్పుడు అది కూడా కొంచెం రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. కొన్ని రోడ్లు ఏమో వేస్తున్నారు. ఇప్పుడు ఏ ఊరికి పైన రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో రోడ్లు అనే మాటే లేవు. ఎక్కువ భాగం టైర్లకి బేరింగులకి రిపేర్లు పెట్టుకున్నాం. ఇప్పుడు అన్నీ లేవు, బాగానే ఉన్నాయి. ఎటు పోయినా రోడ్డు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. మెయిన్ తుమ్మలపెంట రోడ్డు సూపర్ గా చేశారు. అంతకు ముందు 3/4 గంట పట్టేది తుమ్మలపెంట రోడ్డుకు పోవాలంటే, ఇప్పుడు గట్టిగా 10-15 నిమిషాలకు వెళ్ళిపోతున్నాం. హాయిగా ఉంది. ప్రజల మనసు దోచుకున్న నాయకుడు మా కావ్య కృష్ణారెడ్డి. ప్రతి ఇంటి ఆశగా నిలిచిన నాయకుడు మా కావ్య కృష్ణారెడ్డి. నమ్ముకున్న జనం కోసం ఎదురొడ్డి నిలిచే ధైర్యం, నిజాయితీని నమ్ముకొని సాగుతున్న సేవా మార్గం. కావాలి వేళ పిలిచిన వేళ కదిలొచ్చి నాయకుడు, కష్టాల్లో ఉన్న జనానికి అండగా నిలిచిన నాయకుడు. కనకపట్నం కావాలనే కలతో ముందుకు సాగుతూ అభివృద్ధి జెండా ఎగురవేస్తూ ప్రజలతోనే నడుస్తూ ప్రజల మనసు దోచుకున్న నాయకుడు మా కావ్య కృష్ణారెడ్డి. ప్రతి ఇంటి ఆశగా నిలిచిన నాయకుడు మా కావ్య కృష్ణారెడ్డి. కుట్రలు ఎన్ని ఎదురైనా అడుగు వెనక్కి వేయడు. అభివృద్ధి మంత్రంతోనే ప్రజల గుండెల్లో నిలిచాడు.